నా పేరు కందాల లక్ష్మారెడ్డి. 1981లో రాగన్నగూడ గ్రామ పంచాయతీకి ఉమ్మడి అప్పుడు కమ్మగూడ రాగన్నగూడ కలిసి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే. రాగన్నగూడ గ్రామ పంచాయతీకి భీమిరెడ్డి గారు సర్పంచ్ గారు, నేను ఉప సర్పంచ్గా 14 సంవత్సరాలు, అప్పుడు ఎలక్షన్ 5 సంవత్సరాలకే పెట్టలేకుండే కాబట్టి ఆయన నేను కలిసి 14 సంవత్సరాలు ఆయన సర్పంచ్, నేను ఉప సర్పంచ్గా ఉన్నాను. ఆ తర్వాత మన రొక్కం భీమిరెడ్డి గారు ఎంపీపీ, హయత్నగర్ ఎంపీపీ అయ్యిండు. నేను రాగన్నగూడకు సర్పంచ్గా ఉన్నాను. నా హాయంలో కూడా భీమిరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు మాకు తుర్కయాంగానికి వెళ్ళి 1979లో విడిపోయినప్పుడు ఒక గింత రిజిస్టర్ బుక్ 15 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిండ్రు. మా గ్రామ పంచాయతీ బాగా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో భీమిరెడ్డి గారు, నేను తెలంగాణ పొద్దుందాకా ఆఫీసర్లు వెంబడిపడి నా ఊరికి అది కావాలి, నా ఊరికి అది కావాలి, నా ఊరికి స్కూల్ కావాలి, నా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి, నా ఊరికి అంగన్వాడీ కావాలి అని ఎంతో కష్టపడి ఆ గ్రామాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. నేను సర్పంచ్ అయినాక కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్నే కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ, నేను సర్పంచ్ ఉన్నప్పుడే అక్కడ గ్రామ పంచాయతీ కూడా నిర్మించడం జరిగింది. స్కూలు అంతకుముందే ఉప సర్పంచ్ ఉన్నప్పుడు, సర్పంచ్ భీమిరెడ్డి గారు ఉన్నప్పుడే స్కూల్ నిర్మించడం జరిగింది. ఆ స్కూలు కూడా ఒక తుర్కయాంగాలు ఎస్సీల ఆధీనంలో ఉన్నటువంటి భూమి, గవర్నమెంట్ భూమి, వాళ్ళను ఒప్పించి వాళ్ళను మెప్పించి 1 ఎకరా భూమి తీసుకోవడం జరిగింది. ఇవాళ 1 ఎకరా భూమి విలువ సుమారు 25 కోట్ల రూపాయలు. ఆ తర్వాత సర్పంచ్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ ఆ లోపటనే మల్రెడ్డి రంగారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నేను కూడా బ్యాంకు డైరెక్టర్గా ఆయన చైర్మన్ ఉన్నప్పుడు నేను కూడా డైరెక్టర్ను. అప్పుడు కూడా ఆయన మంచిగానే చేసిండు. మేము ఆయనకు సహకరించుకున్నాం. ఇప్పటికి కూడా నేను ఎంపీటీసీ అయిన తర్వాత కూడా ఊరు ఎంతో డెవలప్ చేసినాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు రాజకీయంలో అన్ని ఏది మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది.